ఇక్కడ గుండీలు పట్టి ఇక్కడ చూసుకోవాలి మీరు. ఇది లెక్క. కాజాల పట్టీకి, గుండీల పట్టీకి ఇలా ఉంటది. కాజాల పట్టి, గుండీల పట్టి ఇలా ఉంటది. ఈ 2 సమానం చేయడం కాదు. దీనికి లెక్క ఇక్కడి నుంచే. దీనికి లెక్క ఇక్కడి నుంచి. ఇది ఇక్కడి నుంచి. ఇది ఇక్కడి నుంచి. ఈ 2 మీరు ఇలా కలపాలి. అది. హలో అండి. ఇప్పుడు మనం నిక్కర్ స్టిచ్చింగ్ చేద్దాం. ఫుల్ బెల్ట్ ఇది. మనం లాస్ట్ టైం ఒక నిక్కర్ కుట్టాము. అది బ్యాక్‌లో హాఫ్ ఎలాస్టిక్ తోటి. ఇది ఎలాస్టిక్ లేకుండా పూర్తి బెల్ట్ తోటి నిక్కర్ కుట్టాలి. హ్యాంగర్‌లు వన్ సైడ్ ఓవర్‌లాక్ దీనికి. 2 వైపులా ఫోల్డ్ చేస్తే మందమైద్ది. అందుకని ఇలాంటి హ్యాంగర్‌లు ఓవర్‌లాక్ చేసుకో. ఓవర్‌లాక్ చేసుకుంటే చక్కగా ఉంటాయి. ఇయొచ్చేసి జేబులకి. జేబులొచ్చేసి నడుములో 4వ వంతుకి 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. వంతుకి తక్కువ 1 ఇంచ్ తగ్గించి పాకెట్ ఇలా పెట్టి, ఇలా కూర్చోబెట్టి కటింగ్ చేసుకోవాలి. పాకెట్ వచ్చేసి ఈ ఫ్రంట్‌లో మనకి దీనికంటే 1 ఇంచున్నర తక్కువ, పొడవు తక్కువ ఉండాలి. ఇలా తగ్గించి కట్ చేసుకోవాలి. పట్టీ దాకా రాకూడదు. పట్టీకి 1 ఇంచున్నర పైకుండాలి పాకెట్. ఇది పాకెట్లు. ఇది బ్యాకు. ఇది ఫ్రంట్లు. ఇది దగ్గర పల్లాయి కోసం ఒక ముక్క. మనకిప్పుడు పల్లాయిలు కావాలి. ఇక్కడ మనం పల్లాయిలు తీసుకుందాం. ఇది కాజాల పల్లాయికి డబుల్ ఫోల్డ్ ఇలా వేసుకోవాలి. ఇది కాజాల దానికి. డబుల్ ఫోల్డ్ పెట్టి ఇలా పాదం కొట్టి ఇలా వేసుకుంటే సరిపోయింది. ఇది చిన్న పిల్లలకి తగినంత వెడల్పు చూసి ఎక్కువ వెడల్పు లేకుండా పెట్టుకోవాలి. పల్లాయి రౌండ్ ఇది. ఇక్కడ ఒక మూల అలా లేపేయాలి. ఇక్కడ గుండీల కోసం ఇక్కడ కుట్టుకుందాం. ఇది గుండీల పల్లాయి. हाँ 9 कट करे नहीं चाहिए 308648 ఇలా దీనికి పై పార్ట్ కొంచెం ఒక 1 ఇంచ్ తక్కువ ఉండాలి. కింద పార్ట్ ఎక్కువ ఉండాలి. కింద ఫోల్డింగ్ అవ్వాలి. కింద ఫోల్డ్ చేయాల్సి వచ్చింది. అందుకోసం ఈ గుండీల దానికి ఒక పాదం తక్కువ ఉండాలి. ఇది వచ్చేసి బెల్టులకి. బెల్టులు మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తాం కదా, లోపల ఖర్చు బాగుండాలి. ఇది ఫోల్డింగ్ అవ్వాలి. ఫోల్డింగ్ అయితే మందంగా గట్టిగా ఉంటుంది. ఇవి పాకెట్లు. ముందు మనం వెనక డాట్స్ చేద్దాం. బ్యాక్లో డాట్స్ చేద్దాం. రెండు డాట్లు సమానంగా ఉండాలి. రెండు డాట్లు సమానంగా. బ్యాక్ అయిపోయింది. ఇక్కడ ఫ్రంట్లో ఇది గుండీలు. ఇక్కడ మనం గుండీలు పట్టి కడదాం. ఇక్కడ ఈ ఘాటుకి ఇది ఒక పాదం కిందకు ఉండాలి. ఘాటుకి ఇక్కడ రఫ్ తీసుకుంటూ ఉండాలి. పట్టుపడే చోట రఫ్ తీయాలి. ఇలా గోరుతో బాగా గీకుతూ కూర్చోబెడుతూ ఉండాలి. ఇక్కడ లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేస్తే ఇంకా చక్కగా గట్టిగా ఉంటుంది. దారాలు కూడా ముందు ఒక పదరే తగిలించాం పల్లా, ఇది గుండీల పల్లా. తర్వాత తిప్పి రెండో వైపు ఫోల్డ్ చేసాం. ఇక్కడ రఫ్ తీసుకోవాలి. ఇలా
ఇక్కడ ఏమీ లేదు, ఇంకా ఇంకా తెగేది లేదు, బాగుంటది. ఇక్కడ పాకెట్ కడదాం. గ్లాస్ ప్యాకెట్లో వేసుకుందాం. కింద ఇలా కుట్టేటప్పుడు ఈ దారం పట్టుకోవాలి. దారం పట్టుకోకపోతే దారం లోపలికి వెళ్ళిపోయింది. పాకెట్ ముక్క తగిలించేటప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా. ఒక్కోసారి దీనికి ఉల్టా సీదా ఉంటే రివర్స్ లో వచ్చింది. ఇది ఎటు వస్తుంది అనేది ఒక ఐడియా ఉండాలి మీకు కుట్టేటప్పుడు. తేడా పడకుండా చూసుకోవాలి. ఇక్కడ లైట్ గా చిన్నగా ఒక దారం వార గోటు పెడదాం పాకెట్. ఒక దారం వార పాకెట్ కి ఉల్టాలో సీదా ఉండాలి. ఇప్పుడు పాకెట్ కనబడేది అది ఓపెన్ అయితే పాకెట్ లో కనబడేది సీదా. ఇది పాకెట్ ఇలా లాగి కొట్టాలి, లూజ్ గా పెట్టకూడదు. లాగి కొట్టాలి. ఇక్కడ మనం కొలుసుకోవాలి. నాలుగో భాగం, నడులో నాలుగో భాగం ఖర్చు వదిలేసి ఇది ఇప్పుడు బ్యాక్ కి తగిలిచ్చేద్దాం. नहीं जी, इतना सेव करें तो kita पास करेंगे. अच्छा कपड़ा के माध्यम से तो बड़ा कोई बता दे वो तो काट में तो मोले आगे हो गया ना भाई मोनी का दे ये ड्रेस में जाओ था दोनों का खा ले हमने वो बहुत है कपड़े आप बरो करे चलो. ఇక్కడ చూడండి, ఇది సీదా. ఇప్పుడు ఇది మన కాజాల పట్టీకి ఇది సీదా. సీదాకి సీదా తగిలియాలి. ఉల్టా సీదా ఉంటది కదా క్లాత్ కి, సీదాకి సీదా తగిలియాలి. పాకెట్ క్లాత్ పాకెట్ పెట్టేటప్పుడు ఇక్కడ ఖర్చు రివర్స్ లో ఇటువైపుకి లాక్కోవాలి, ఫ్రంట్ వైపుకి. సన్న దారం దారం అంతా గోటు పెట్టడానికి పైపింగ్. కొంచెం కుట్టేటప్పుడు జాగ్రత్తగా ఫినిషింగ్ వర్క్ కుట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా కాకుండా ఫినిషింగ్ వర్క్. మీరు నా వీడియో చూసే చాలా మంది మేము ఫస్ట్ టైం కుడుతున్నామని అంటున్నారు కదా, మీరు ముందు వేస్ట్ క్లాతుల మీద మిషన్ ని ఎట్లా పడితే అట్లా కుడతా ఉండండి. మీ కంట్రోల్లోకి రావాలి మిషన్. డబల్ కుట్టు రావాలి, ఎడ్జ్ మీద పడాలనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒకేసారి మీరు నిక్కర్ మొదలు పెట్టి లేదా షర్ట్ మొదలు పెడితే మిషన్ మీ కంట్రోల్లో ఉండదు. వేస్ట్ గుడ్డలు బాగా కుడతా ఉండండి, అప్పుడు మిషన్ మీ కంట్రోల్లో ఉంటుంది.
ఇలా కత్తెరతోటి మూలలో ఇలా నెట్టుకోవాలి. చూడండి సీదా వచ్చింది. మనకు కనబడేది ఇదే. ఇది పాకెట్, ఇది కనబడేది. క్రాస్ పాకెట్ కట్టాం కదా! కనబడేది అది. అందుకని మనం జాగ్రత్తగా కుట్టాలి ఇలాంటివి. లోపల వైపుకి సీదా కనబడాలి మనకు కనబడేది. ఈ క్లాత్‌కి ఉల్టా సీదా ఉంది. ఇంతకుముందు ఇక్కడ మనం పల్లాయి కట్టుకుంటాం. పల్లాయి కట్టుకోవడానికి ఇక్కడ ఈ ముక్క ఒకటి కావాలి మనకు. సెట్టింగ్ పీస్ ఇంత ముక్క తీసుకొని ఈ ఘాటు కాడ ఇలా నేను క్రాస్‌గా చేశాను కదా! ఇలా పెట్టాలి. ఇలా పెట్టి చిన్న పాదం కుట్టి ఇలా కుట్టాలి. ముక్క తిప్పాలి ఇలా. చాలా మంది దౌడు కుడతారు. ఇక్కడ దౌడు కుట్టకూడదు. అంచు ముక్కతోటి ఇలా ఇలా ముక్క తిప్పాలి. ఇక్కడ అంచున కుట్టేయాలి ఇప్పుడు. కుట్టాం కదా! ఇప్పుడు అంచున కుట్టేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలి. పల్లాయి తిరగడానికి జాగ్రత్తగా ఒక ఘాటు అనేది ఇవ్వాలి. ఘాటు ఇవ్వకపోతే పల్లాయి తిరగదు. ఈ క్లాత్ బయటి వైపు కనబడకుండా లోపల వైపుకి బాగా ఇలా గోరుతో ఇలా గీకాలి. ఈ క్లాత్ మనం తిప్పిన క్లాత్ బయటి వైపు కనబడకూడదు. ఇప్పుడు ఈ పల్లాయి పెట్టాలి ఇక్కడ. చూడండి, ఒక పాయింట్ లోపల కనాలి ఈ పల్లాయి. కింద ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఒక పాదం. మన కుట్టి ఇక్కడ పడేలాగా. ఇది ఇది సైజుల్ని బట్టి వెడల్పు కుట్టి వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ రఫ్ తీసుకోవాలి స్టార్టింగ్ లో. ఇది సైజుల్ని బట్టి ఇది ఎంత వెడల్పు ఉండాలనేది సైజుల్ని బట్టి పెడతా ఉండాలి. పల్లాయి రౌండ్ అనేది చక్కగా ఇవ్వాలి. బాగుండాలి రౌండ్. పల్లాయి రౌండ్ అనేది బాగుండాలి. ఇప్పుడు ఈ 3 కలిపి నేను ఓవర్లాక్ చేస్తాను. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ మొత్తం ఇప్పుడు నేను ఓవర్లాక్ చేస్తాను. పల్లాయి రౌండ్ అనేది ఇలా జాగ్రత్తగా నీట్గా ఉండాలి. తేల్చేసేలాగా ఉండకూడదు. పల్లాయి రౌండ్ బాగుండాలి. ముందు ఇది ఓవర్లాక్ చేద్దాం. ఓవర్లాక్ చేస్తే బాగుంటుంది. ఓవర్లాక్ అడ్డం వస్తుంది కాబట్టి ముందు ఓవర్లాక్ చేసుకున్నా. ముందు ఈ జాయింట్ కూడా తగిలించి మొత్తం ఓవర్లాక్ చేశాను. దీని సైడ్ జాయింట్ కూడా తగిలిచ్చేసి ఓవర్లాక్ చేసుకుంది. ఇప్పుడు అన్ని ఓవర్లాక్ చేస్తున్నాం ఒకేసారి మొత్తం. एक सौ चार है. చూడండి, ఇది పల్లాయి ఓవర్లాక్ చేశాం. ముక్కతో సహా కలిపి ఓవర్లాక్ చేశాం. ముక్కతో సహా ఓవర్లాక్ చేయాలంటే అందరికి కుదరదు. అందుకని మీరు పల్లాయి వరకు ఓవర్లాక్ చేసుకోండి, సరిపోయి. ఇప్పుడు ఇక్కడ అంచున కుట్టేసుకుందాం పైనుంచి. జాయింట్ మీద సైడ్ లో ఓవర్లాక్ కూడా చేయాలి. సైడ్ లో కూడా ఓవర్లాక్ చేయాలి. ఓవర్లాక్ చేస్తే దారాలు ఎగవకుండా బాగుంటుంది. ఇలా గోరుతో గీగుతూ పై కుట్టేసుకోవాలి. ఇక్కడ జాయింట్ లో రఫ్ తీసుకోవాలి. ఇక్కడ పిల్లలు చేయి పెడతారు కదా, పొద్దుగుక్కలు చినిగిద్ది. ఎందుకని బాగా రఫ్ తీయాలి. ఇక్కడ రఫ్ తీయకపోతే చేయి పెట్టంగానే చినిగిపోతా ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్టుని కూర్చోబెట్టుకుందాం. నడుములో 4వ వంతు పెట్టుకోవాలి. నడుములో 4వ వంతు. పాకెట్ పల్లాయి మీదకి ఎక్కేలాగుంటే కొంచెం ఈ పాకెట్ ని అంచులో ఫోల్డ్ చేసుకోవాలి. పల్లాయి మీదకి పాకెట్ ఎక్కకూడదు. పల్లాయికి తక్కువ ఉండాలి. చిన్నపిల్లలు కాబట్టి పల్లాయి దగ్గరలోకి వెళ్తుంది పాకెట్. అందుకని కొంచెం పల్లాయి మీద ఎక్కకుండా ఇక్కడ పాకెట్ ని
ఫోల్డ్ చేసుకోవాలి. పాకెట్కి కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద పట్టీ కుడదాం. కింద పట్టీకి ఇక్కడ మార్కింగ్ ఉంటుంది కదా, ఘాట్లు పెట్టుకున్నాం. ఈ ఘాట్లలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఘాట్లలోకి ఈ పట్టీ సగంలో సగం ఫోల్డ్ చేయాలి. డబల్ గా ఉంటుంది గట్టిగా. పట్టి మెలి తిరగకుండా కుట్టుకోవాలి. ఇక్కడ మీరు డబుల్ కుట్టు వేసుకున్నా బాగానే ఉంటుంది. ఒక కుట్టు చాలనుకుంటే ఒక కుట్టు, కింద డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ బెల్ట్ తగిలిద్దాం. ఒక బెల్ట్ తగిలియాలి ఇక్కడ. ముందు మనకి హ్యాంగర్లు కావాలి, బెల్ట్లో పెట్టడానికి హ్యాంగర్లు కుట్టుకుందాం. ఇది వన్ సైడే హ్యాంగర్లకి వన్ సైడ్ ఓవర్లాక్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ అవసరం లేదు. ఇలా ఫోల్డ్ చేస్తే ఖర్చు చివరి వరకు వచ్చింది. మధ్యలో ఓవర్లాక్ ఉంటుంది. మధ్యలో ఓవర్లాక్ ఉండేలాగా వన్ సైడ్ చాలు. ఓవర్లాక్ కిందకి మనం దీన్ని నెడుతున్నాం. ఓవర్లాక్ కిందకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఒక కుట్టు. ఇలా వేసుకుంటే హ్యాంగర్లు మందం అవ్వవు. మందం అయితే మన సూదులు ఇరిగిపోతుంటాయి, మిషన్ సూదులు ఇరుగుతాయి. అందుకని ఇలా ఓవర్లాక్ చేసుకోవాలి. హ్యాంగర్స్ కి సెంటర్ లో ఉంటది ఒక కుట్టు. ఇది సీదా తిరగబడేది అదే కదా. ఇక్కడ మనం తోకకి కొంచెం క్లాత్ పెట్టుకోవాలి. ఈ తోక దీనికంటే తక్కువ ఉండాలి. ఒక హ్యాంగర్ అటు ఇక్కడ దాకా వచ్చింది అంటే 2.5 ఉంది హ్యాంగర్. ఇక్కడ 2.5 వరకు ఉంటుంది. 2.5కి ఇది 2 అంగుళాలు ఉంటే ఎక్స్ట్రా చాలు. ఖర్చు ఒక ½ ఇంచి. 2.5 పెట్టుకుంటే చాలు. ఇది 2.5. ఇక్కడ ఘాటు పెట్టుకున్నా. అది ఇలా మనం ఒక లెక్క అనేది వేయాలి ముందుగానే. లెక్క అనేది మనకు ప్రతిదీ తెలుస్తూ ఉండాలి. ఇట్లా బాగా రఫ్ తీసుకోవాలి బెల్ట్ మూల మీద, లేకపోతే చినిగిపోయింది. దీంట్లో 2 హ్యాంగర్స్, దీంట్లో 3 హ్యాంగర్స్. పిల్లలకి స్కూల్ యూనిఫారాలకి హ్యాంగర్లు పెద్దవి ఉండాలి. పిల్లలకి పెద్ద హ్యాంగర్స్ వేసుకోవాలి. వెనక ఫ్రంట్ ఫిల్ట్ మీద ఒక హ్యాంగరు, వెనక డాట్ మీద ఒక హ్యాంగర్, సెంటర్ జాయింట్ లో ఒక హ్యాంగర్. 5 హ్యాంగర్లు రౌండ్ మీద 5 హ్యాంగర్లు. మన గోర్లు బాగుండాలి. గోర్లతో గీకుతూ వేసుకోవాలి. ఇది ఇప్పుడు తర్వాత మనం ఇది 1.5 ఇంచ్ వెడల్పు బెల్ట్ ఉండాలి. ఇది 1.5 ఇంచ్ వెడల్పు చాలు. 1.5 ఇంచుకి పెరగకూడదు. 1.5 ఇంచుకి పెంచే మాట అయితే మీరు కటింగ్ లో కొంచెం పొడవు పెరిగిద్దప్పుడు కటింగ్ లో చూసుకోవాలి. మీరు ఎంత వెడల్పు పెట్టారో అంత పెరిగేలాగా చూసుకోవాలి. ఇక్కడ బెల్ట్ లోపల ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం, ఎక్కువ మందంగా బాగుంటుంది. ఇలా ఎక్కువ పెట్టుకోవాలి. కత్తెరతోటి మూలలు నిట్టాలి. ఇక్కడ జాగ్రత్తగా బ్యాలెన్స్ గా కూర్చోబెట్టుకోవాలి. తోక బెండింగ్ రాకూడదు, ఎక్కువ తక్కువ ఉండకూడదు, మీది తిరగకూడదు బెల్ట్. అన్ని గమనించి కుట్టుకోవాలి. ఇక్కడ రఫ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా రఫ్ తీయాలి. పల్లాయికి ఎదురుగా జాయింట్ ఉంది కదా, బెల్ట్ జాయింట్, ఇక్కడ కూడా రఫ్ తీయాలి. కింద బెల్ట్ లాగుతూ, ఇక్కడ లాగేటప్పుడు సూది కిందకి డౌన్ లో పెట్టుకోవాలి. కింద బెల్ట్ లాగుతూ కుట్టుకోవాలి. ఇది కింద బెల్ట్ లాగాలి. ఇప్పుడు మనం దీనికి హ్యాంగర్ కి కిందకి కూడా ఇక్కడ ఇలాగే చూసుకుని రానిచ్చాలి.
కింద చెయ్యి సపోర్ట్ గా ఉండాలి, కింద బెల్ట్ లాగాలి కిందది, లేకపోతే మెలి తిరుగుతా ఉంటది. ఈ హ్యాంగర్ మీద కూడా కుట్టు రానిద్దాం. పిల్లలకి బెల్టులు పెద్ద ఇస్తారు, స్కూల్ కి బెల్టులు ఉంటాయి కదా, ఈ పెద్దవి ఉంటాయి, అందుకని ఈ హ్యాంగర్స్ కొంచెం వెడల్పు వేయాలి. మళ్ళీ పైకి చేయాలి. బాగా హ్యాంగర్ల మీద బాగా రఫ్ చేయాలి, పిల్లలు బెల్టులు పెట్టేటప్పుడు చినిగిపోతా ఉంటాయి. ఇలా హ్యాంగర్లు ఓవర్లాక్ చేసుకుంటే మందం కొంచెం తగ్గి మిషన్ బాగా నడిచిద్ది, లేకపోతే మిషన్ సూతులు ఎరుగుతాయి ఎక్కదు. హ్యాంగర్లు కొంచెం బాగుండాలి, మరీ వెడల్పేసిన హ్యాంగర్లు బాగుండవు. ఒక బెల్ట్ అయిపోయింది, మనం ఇంకొక పార్ట్ కుట్టాలి. పార్ట్ అయిపోయింది, రెండో పార్ట్కి సైడ్ లో కుట్టేద్దాం, పై కుట్టు. పాకెట్ మీద అడ్డంగా ఇక్కడ బాగా రఫ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ పట్టి ఘాట్ల మీద ఫోల్డ్ చేయాలి, ఘాట్లు ఉన్నాయి కదా, మనం కటింగ్ లో ఘాట్లు పెడుతున్నాం కదా కింద, ఘాట్లలోనే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఘాట్లే మనకు లెక్కలు, దీనికి సగానికి ఫోల్డింగ్ చేయాలి, రెండు పట్టీలు సమానంగా ఉండాలి. పట్టీలు మెలిక తిరగకుండా బ్యాలెన్స్ అనేది పట్టుకుంటూ లాగి కుట్టాలి. పట్టీలు మెలికలు తిరుగుతాయి, మెలికలు తిరిగితే బాగుండదు. ఇప్పుడు దీనికి కూడా బెల్ట్ తగిలిస్తుంది. ఈ డాట్ వెనక వెనక వైపుకి తిరిగి ఉండాలి, ఈ డాట్, రెండు డాట్లు వెనక వైపుకి, ఇది ఇటు తిరిగింది అటుది కూడా వెనక వైపుకే తిరగాలి. డాట్లని ఎటు పడితే అటు తిప్పకూడదు, బ్యాక్ వైపుకి వెళ్ళి తిరిగి ఉండాలి లోపలిది. డాట్ మీద ఒక హ్యాంగర్, దానికి కూడా డాట్ మీద హ్యాంగర్ పెట్టాం. ఇక్కడ ఈ ఫిల్ట్ మీద హ్యాంగర్, ఫిల్ట్ మీనే ఉండాలి, అటు కూడా అలాగే పెట్టాము, రెండు సమానంగా ఉండాలి. ఇక్కడ అంచనా రఫ్ తీసుకోవాలి, ఇలా గోరితో గీకుతూ సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం దానికి ఎంత అయితే వెడల్పు పెట్టామో రెండు సమానంగా ఉండేలాగా, రెండు సమానం ఉండాలి, రెండు బెల్టులు, రెండు బెల్టుల వెడల్పు సమానంగానే ఉండాలి. బెల్టులకి బక్రం తగిలియాలని చాలా మంది అంటున్నారు, నిక్కర్లకి బక్రం పెట్టాల్సినంత అవసరం ఏమి లేదు. ఇక్కడికి బక్రం పెట్టి కుట్టాలంటే ప్యాంట్ బెల్ట్ లాగా పెట్టడమే. దీనికి ఇటు నుంచి కుట్టుకోవాలి, బెల్ట్ మెలి తిరగకుండా లాగుతూ ఇటు నుంచి కుట్టాలి, కింద బెల్ట్ లాగుతూ కుట్టాలి, మెలి తిరగదు. మీరు ఇలా కుదిరితే ముందుగానే కుట్టుకోవచ్చు, లేదా ముందుగానే హ్యాంగర్ల మీద కుట్టేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా ఈ కుట్టేసినాకైనా మీరు హ్యాంగర్ మీద కుట్టేసుకోవచ్చు. ఇక్కడ హ్యాంగర్ మీద కుట్టేయాలి, బాగా రఫ్ తీసుకోవాలి, బాగా రఫ్ తీస్తేనే హ్యాంగర్లు గట్టిగా ఉండేది.
హ్యాంగర్లు కొంచెం లూజ్గా పెడితే పిల్లలు బెల్ట్లు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ కట్ చేయాలి బాగా హ్యాంగర్ అని. ఇక్కడ కూడా రస్ట్ చేయాలి. ఇప్పుడు రెండు జాయింట్ తగిలిచ్చేద్దాం. రెండు జాయింట్ తగిలియడానికి ఇది కాజాల పట్టి. కాజాల పట్టి కంటే ఇక్కడ గుండీల పట్టి ఇక్కడ చూసుకోవాలి మీరు. ఇది లెక్క. కాజాల పట్టికి గుండీల పట్టికి ఇలా ఉంటది. కాజాల పట్టి గుండీల పట్టి ఇలా ఉంటది. ఈ రెండు సమానం చేయడం కాదు. దీనికి లెక్క ఇక్కడ నుంచే, దీనికి లెక్క ఇక్కడ నుంచి, ఇది ఇక్కడ నుంచి, ఇది ఇక్కడ నుంచి. ఈ రెండు మీరు ఇలా కలపాలి. అది ఇక్కడ నుంచి మనకు బెల్ట్ ఇక్కడ ఉంది. ఇది గుండీలు పట్టి ఎక్స్ట్రా పెరిగింది. ఇక్కడ నుంచే లెక్క. ఇక్కడ నుంచి దీని నడుము 19, ఒక పావు ఇంచు ఎక్కువ పెడదాం. లూజు 19.5 పెడదాం. పిల్లలకి బెల్ట్ ఉంటుందిగా, కట్ చేస్తారు, అందుకని కొంచెం ఫ్రీ పెడదాం. డ్రాయింగ్ లోనే వచ్చింది కుట్టు. ఇలా డ్రాయింగ్ కి బయటికి వస్తే పర్వాలేదు, డ్రాయింగ్ లోపలికి వెళ్తే టైట్ అయిపోయింది. సీట్ టైట్. డబల్ కుట్టేసుకోవాలి. కుట్టులో కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు కుట్టులోనే కుట్టు పడాలి. చూడండి, కుట్టులోనే కుట్టు. ఇలా డబల్ కుట్టేయాలి, గట్టిగా ఉంటుంది. ఇక్కడ లోపలిది ఇలా దౌడు కుట్టాలి. మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని है लेने का फिर कैश नहीं है, मैं नहीं। तो वो हुई है तो वो भिक्षा वाले फोन करके जाता ना, हो गया ना, वो सटा ले आए भाई घाड़ा उठ से दौड़ना। आज के मैंने खेल लेने 2 बार लगा तो माफी। वो बच्चे का नहीं लियो 100, उसका पैसे है ना, ऐसा किया था उसका खाना चाह माने को माने हाँ। क्या होना बने गाड़ी में से क्या हो సెంటర్ లో ఒక హ్యాంగర్ వేసుకోవాలి. ఇవి లెగకుండా సెంటర్ జాయింట్ మీద ఇక్కడ ఇలా కుట్టుకోవాలి. మూలల్లో ఇలా కుట్టేయాలి లెగకుండా. మూలలు లెగకుండా ఇలా కుట్టేయాలి. తర్వాత
ఇక్కడ ఈ రెండు సమానంగా బెల్ట్ కాడ ఖాయం చేసుకోవాలి. ఇక్కడ గుండీలు పట్టి కాజాల పట్టికి ఒక పాయింట్ గ్యాప్ ఉండాలి. కాజాల పట్టి గుండీలు పట్టి కంటే ఒక పాయింట్ వెనక్కి జరగాలి. ఇక్కడ పైన ఖాయం చేసుకోవాలి. ఖాయం చేసి ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా కుట్టేసుకోవాలి. ఇక్కడ రౌండ్ చక్కగా కుట్టాలి. వంక టింకర్లు కుట్టకుండా రౌండ్ చక్కగా కుట్టాలి. దీనికి ఓవర్లాక్ చేసుకోవాలి. పై కుట్టేసుకోవాలి. దీనికి పల్లాయి కాడికి వచ్చేది కుట్టు. అలాగే ఇక్కడ పల్లాయి కాడ పై పల్లాయి కింద పల్లాయి కుట్టు కనబడకుండా ఒక పాయింట్ కాదాలు పట్టి పైకి రావాలి. గుండీలు పట్టి కంటే దాటి ఒక పాయింట్ బయటికి వస్తే గుండీలు పట్టి కుట్టు కనబడకూడదు. ఇక్కడ అడ్డంగా కుట్టేయాలి. పల్లాయిలు కదలకుండా అడ్డంగా బాగా రఫ్ తీసి బొమ్మ కట్టాలి క్రాస్ లో. మళ్ళీ కుట్టు కిందకి వస్తే ఇలాగే గట్టిగా ఉంటది. ఇక్కడ ఇంకా చిన్నగా చక్కగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిపి జాయింట్ ఇంకా ఈ రెండు కలిపి కుట్టేసుకోవాలి. కింద ఇక్కడ కిస్తాలోది ఖర్చు పగలు కొట్టాలి. కిస్తాలో కుట్టుది ఖర్చు పగిలిపోవాలి. రెండు జాయింట్ సమానంగా కలవాలి. రెండు జాయింట్ ఇక్కడ సెంటర్లో రఫ్ లాగాలి. ఇక్కడ కూడా రఫ్ లాగాలి బాగా. దీనికి ఓవర్లాక్ చేసుకోవాలి. ఈ జాయింట్ ని ఓవర్లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ లో కుట్టేసుకోవాలి. ఫ్రంట్ వైపుకి ఇక్కడ జాయింట్ పగలు కొట్టాలి. దీన్ని ఫ్రంట్ వైపుకి వాల్చి రెండు కుట్లు వేసుకోవాలి. కుట్టు ఫ్రంట్ మీద పడాలి. ఇక్కడ డబుల్ కుట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ అనమాట. పాదం గ్యాప్ సెంటర్ లో రఫ్ తీసుకోవాలి జాయింట్ మీద. చూడండి ఇలా లోపల ఓవర్లాక్ చేసుకోవాలి. దారాలు తీసుకోవాలి జాగ్రత్తగా. గలీలు ఉండకూడదు. చక్కగా దారాలు బాగా కట్ చేయాలి. ఇలా ఉండాలి. ఇక్కడ ఖర్చు పగిలిపోవాలి. రెండు జాయింట్లు సమానంగా కలవాలి. ఇక్కడ పల్లాయిల మీద ఇలా కుట్లేసుకోవాలి. ఇక్కడ దారాలని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా కలవాలి. రెండు జాయింట్లు సమానంగా. రెండు జాయింట్లు తేడా ఉండకూడదు. రెండు జాయింట్లు సమానంగా కలవాలి. పల్లాయి మీద కుట్టు ఇలా వేసుకోవాలి. చక్కగా ఇలా ఉండాలి. ఇది కాజాల గుండీలు తీసి ఐరన్ చేసుకుంటాం. చాలా నీట్గా అవుతుంది ఇలా.